సాటర్డే ప్లాన్స్ ఏంటి? మర్చిపోయాను, రేపు తొలి ఏకాదశి కదా, పండుగ పనులన్నీ ఇవాళ చేసుకుంటున్నారా? తొలి పండుగ బాగా చేసుకోవాలి. ఇంతకీ మీరేం నైవేద్యం చేసుకుంటారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మన్నుగా అండి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు మా సాటర్డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. సాటర్డే మార్నింగ్ టు నైట్ వరకు మేము ఏం చేసాం అనేది ఈ వీడియోలో మీరైతే చూసేయచ్చు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. సో తప్పకుండా చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మా సాటర్డేస్ ఎలా స్టార్ట్ అవుతాయో మీ అందరికీ తెలిసిన విషయమే. మా అమ్మాయి క్రికెట్ ప్రాక్టీస్ అయితే అవుతుంది. వాళ్ళ డాడీ తీసుకెళ్లారు, డ్రాప్ చేశారు. ప్రాక్టీస్ అయితే ఇలా అవుతూ ఉందని రికార్డ్ చేసుకొని వచ్చారనమాట. నేనైతే ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఇంట్లో పనులన్నీ చేసేసుకొని నీట్గా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇక్కడైతే ముగ్గు పెట్టుకుంటున్నాను. సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలని నేను ఈ వీక్ నుంచి నాకు ఎందుకో అనిపించింది వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టుకుందామని. ఇలా పర్టికులర్గా దాన్ని ఒక వ్రతంలాగా అలా ఏం చేయట్లేదు, కానీ నాకు కుదిరినప్పుడంతా సాటర్డేస్ పెట్టుకుందాం అని అయితే నేను అనుకున్నాను. ప్రతిదీ ఒక రూల్లా పెట్టేసుకొని స్ట్రెస్ తీసుకొని అయ్యో నేను అలా అనేసుకున్నాను, అది ఎవ్రీ వీక్ చేయలేకపోతున్నాను అని బాధపడడం కన్నా ఇలా ఒక నమస్కారం చేసేసుకొని మీ మనస్ఫూర్తిగా దేవుడికి చేసి పెడితే బాగానే ఉంటుంది. అలాంటి విషయాల్లో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. పర్టికులర్గా దేవుడి విషయంలో ఎందుకు భయపడడం, ఇలా చేయకపోతే అలా అయిపోద్దేమో, అలా చేయకపోతే ఇలా అయిపోద్దేమో అని ఇలాంటి భయాలు ఏం పెట్టుకోకండి. మనస్ఫూర్తిగా మీరు చేయగలిగినంత వరకు చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి. అందులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో పిండి దీపాలు యూజువల్గా మగవాళ్ళు వెలిగిస్తే మంచిది కదా. సో నేను అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను. మా వారైతే దీపారాధన అవన్నీ చేస్తారు. అవన్నీ నేను ఆల్రెడీ షార్ట్లో సేమ్ డే అంటే సాటర్డే రోజే షేర్ చేశాను. హోప్ మీ అందరు చూసే ఉండాలి. ఇదైతే నేను నా రెగ్యులర్ పూజ చేసేసుకున్నాను ఫస్ట్. తర్వాత అన్నీ రెడీ చేసి ఇస్తే పిండి దీపాలు తనైతే వెలిగించేశారు. చక్కగా గోవిందనామాలు అవన్నీ చదువుకొని మా సాటర్డే పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాం. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ వీకెండ్, హ్యాపీ సాటర్డే. ఏం చేస్తున్నారు? మాదైతే ఇప్పుడే పూజ అయింది. చెమటలు అసలు ఎంత చిరాగ్గా ఉంటుందంటే అలా ఉంటుంది. టిఫిన్ వేయడానికి వచ్చాను. దోశలు యాజ్ యూజువల్. సాటర్డే మోస్ట్లీ దోశలే ఉంటాయి కదా, అది. సో దోశలు వేసుకొని తినేసి తర్వాత వంట పని చేయాలి. రోజు పని అండి మామూలే. వాషింగ్ మిషన్ రెడీగా ఉంది, బట్టలు ఆరబెట్టాలి, నిన్న టీ తీసి మడత పెట్టాలి. ఇవన్నీ వీకెండ్ అయినా వీక్ డే అయినా మామూలే కాబట్టి ముందైతే టక్టగా టిఫిన్ వేసుకొని తినేద్దాం. మీ సాటర్డే ప్లాన్స్ ఏంటి? మర్చిపోయాను, రేపు తొలి ఏకాదశి కదా, పండుగ పనులన్నీ ఇవాళ చేసుకుంటున్నారా? తొలి పండుగ బాగా చేసుకోవాలి. ఇంతకీ మీరేం నైవేద్యం చేసుకుంటారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేనేం చేస్తాను అనేది మీరు ఎలాగో నా వీడియోస్లో చూస్తారు కాబట్టి మీరేం చేస్తారు అనేది నాతో షేర్ చేసుకోండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేనైతే దోశలు వేసేస్తాను. ప్యాన్ హీట్ అయిపోయింది. అలా నేనైతే దోశలు వేసేస్తున్నాను. మీరు ఇంతకీ మీ తొలి ఏకాదశి పూజ ఎలా చేసుకున్నారు, మీరు ఏమేమి నైవేద్యాలు చేసుకుంటారు అనేది నేను తొలి ఏకాదశి వీడియోలో కూడా అడిగాను. మీరు ఎవరు కామెంట్ చేయలేదు. ఒక చిన్న
కొంచెం టైం తీసుకొని ఒక కామెంట్ డ్రాప్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక మన లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీకు 1 సెకండ్ కూడా పట్టదు లైక్ చేయడానికి. సో ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈ రోజన్నా అట్లీస్ట్ ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. మీ లైక్స్ అండ్ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. లంచ్ ప్రిపరేషన్కి వచ్చేసాను. త్వరగా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుందామని చెప్తున్నాను కదా. ఈ జూలై అండ్ ఆగస్ట్లో వెదర్ అస్సలు బాగుండదు. ఈ హ్యూమిడ్ వెదర్ వల్ల బాగా చెమటలు, డీహైడ్రేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. దానివల్ల చాలా నీరసంగా, వీక్నెస్గా అదో రకంగా ఉంటుంది. అందుకని గబగబా ఫ్లోలో పనులన్నీ చేసేసుకుందామని ఇంకా వాళ్ళిద్దరికి వేసిచ్చేసి నేను కూడా ఒక 2 దోశలు వేసుకొని తినేసి వెంటనే వంట మొదలు పెట్టేశాను. క్యారెట్స్ కొంచెం పాడైపోయేలా అనిపిస్తున్నాయి. సరే కదా అని క్యారెట్ ఫ్రై పెట్టేసి సొరకాయ పులుసు కూర అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. సొరకాయ పులుసు కూర రెసిపీ ఆల్రెడీ రీసెంట్గానే నేను షేర్ చేశాను. దాన్ని మీరేమంటారు అనేది కూడా కమెంట్ చేయమన్నాను. యాజ్ యూజువల్ మీరు కమెంట్ చేయలేదు. ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. దానికి కాంబినేషన్గా ఫ్రై అయితే చేస్తున్నాను. క్యారెట్ ఫ్రై మా వాళ్ళు పీస్లుగా కట్ చేసి చేస్తే తినరు. ఫస్ట్ నుంచి ఇలా తురిమి చేసుకోవడమే అలవాటు. క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు యాడ్ చేసి ఇలా సన్నగా తురిమిన క్యారెట్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మీరు మూత పెట్టారంటే క్యారెట్ కొంచెం మగ్గుతుంది. తర్వాత తీసేయండి. మూత తీసి ఓపెన్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఓపెన్ ఫ్రై చేస్తే ఏంటంటే డ్రైగా అయిపోతుంది కర్రీ. కొంచెం రైస్లో కలుపుకోవాలంటే బాగుండదు. కాబట్టి నేను ఒక 5 మినిట్స్ కుక్ చేసి తర్వాత అయితే ఫ్రై చేస్తాను. ఆ తర్వాత ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని ఫైనల్గా మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి. అంతే, క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది. సొరకాయ పులుసు కూర కూడా అంతే, అన్ని కుక్కర్లో పెట్టేయడమే. ఫైనల్గా వెల్లుల్లిపాయతో తడక పెట్టేసుకుంటే రెడీ అయిపోద్ది. సో సింపుల్ రెసిపీస్ అయితే అలా సెలెక్ట్ చేసుకొని వంట పని అయితే ముగించేసుకున్నాను. ఈలోగా వాషింగ్ మిషన్ అయితే నేను టిఫిన్ చేసేసరికి అయిపోయి ఉంది. బట్ ఆరేయాలి అనుకుంటూనే మళ్ళీ వేరే పనిలోకి వెళ్ళిపోయాను నేను. అలా డీవియేట్ అయిపోతూ ఉంటాను అనమాట. వంట చేసేయాలని నా మైండ్లోకి వచ్చేసింది కదా. వన్స్ అలా వచ్చేసిందంటే ఇంకా దాని మీదే ఉంటుంది. సరే ఇంకా వంట అయ్యి నేను ఆరేసేసరికి మా బాల్కనీలో సన్ కూడా వెళ్ళిపోయింది చూడండి. అలా ఉంటాయి మన పనులు ఒక్కొక్కసారి. ఇంకా పర్లేదు, ఇవి రేపటి వరకు ఆరుతాయి, మనం రేపు తీసేసుకుందాం, దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. అండ్ ఇక్కడైతే మన సబ్స్క్రైబర్ ఒకరు నా దగ్గర ఇండస్ వ్యాలీ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఉంది కదా, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలని అడిగారు. ఆల్రెడీ కొనగానే మనం బిఫోర్ యూజ్ ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. నేను యూజ్ చేసేస్తున్నాను కాబట్టి ఆ వీడియో నేను మళ్ళీ చేయడం కుదరదు. సో డిస్క్రిప్షన్ బాక్స్లో నేనైతే ఆ వీడియో లింక్ ఇస్తాను. వీలుంటే ఇక్కడ ఐకార్డ్లో కూడా ఇస్తాను, అది చూసేయండి. అండ్ ఇదైతే నేను రెగ్యులర్గా మెయింటెనెన్స్. మనం దోశలు వేసిన తర్వాత నేను ఆల్రెడీ ముందు రోజే ఎప్పుడు దోశలు వేసి పక్కన పెట్టేశాను కాబట్టి దాన్ని ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను. ఈ వీడియో రికార్డ్ చేయడం కోసమే పక్కన పెట్టానులేండి. ముందుగా మనం యూజ్ చేసేసిన తర్వాత బాగా చల్లారనివ్వాలి. దాన్ని ఎప్పుడు మీరు వేడి మీద క్లీన్ చేయకండి, చేయలేరు కూడా. బాగా చల్లారిన తర్వాత ఇలా ఎనీ డిష్ వాష్ లిక్విడ్ అయితే వేసేసి ఇలా మరీ స్టీల్ స్క్రబ్బర్తో కాకుండా ఇలా గ్రీన్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, దాంతో ఇలా నీట్గా స్క్రబ్ చేసేసి ఆ గ్రీజ్ అంతా పోగొట్టండి. మనం దోశ వేసినప్పుడు ఆయిల్ వేస్తాం కదా, ఆ గ్రీజ్ అంతా ఎడ్జస్ట్లో అక్యుములేట్ అయి ఉంటుంది కదా, అదంతా నీట్గా ఇలా వాటర్తో క్లీన్ చేసేసిన తర్వాత మీరు తుడవాల్సిన అవసరం ఏం లేదు. మనం ఎలాగో స్టవ్ మీద పెడుతున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసి దీన్ని స్టవ్ మీద పెట్టి ఆ వాటర్ అంతా నీట్గా డ్రై అయిపోనివ్వండి. ప్యాన్ వేడైపోద్ది కదా, వేడైపోయిన తర్వాత ఇలా కొంచెం ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ అయితే వేసి మంచి కాటన్ క్లాత్ కానీ టిష్యూ కానీ తీసుకొని బాగా ఆయిల్ అంతా ప్యాన్కి అప్లై చేయండి. అలా అప్లై చేయడం వల్ల మళ్ళీ మీకు నెక్స్ట్ యూస్ టైంకి ప్యాన్ బాగుంటుంది, రస్ట్ పట్టకుండా. మీరు అలా వాటర్తో వదిలేసిన ఇలా హీట్ చేసి గ్రీస్ చేసి పెట్టకపోయినా కూడా నెక్స్ట్ టైంకి బాగా రస్ట్ వచ్చేస్తుంది. సో ఇదే సింపుల్ క్యాస్ట్ ఐరన్ మెయింటెనెన్స్. అయితే ప్యాన్ని ఇలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అండి, గుడ్ ఈవినింగ్. మంచిగా ఒక స్లీప్ వేసి లేచాం. ఫుల్గా లంచ్ తినేసాక ఏముంటుంది, హాయిగా నిద్ర వస్తుంది కదా, అది హ్యాపీగా పడుకున్నాం. లేచాం, ఇప్పుడే టీ పెట్టాను. మంచి అల్లం టీ రెడీ అవుతుంది. ఫ్రెష్గా రీఫ్రెష్ అవ్వడానికి చిన్న పని ఉంది, బయటికి వెళ్ళాలి. టీ తాగేసి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళి వస్తాం. నాతో పాటు తీసుకెళ్తాం. మిమ్మల్ని కూడా ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చూపిస్తా. సో అది స్పెషల్ ఏం లేదు, చిన్న పనే. ఇంకా మీరేం చేస్తున్నారు, మీ సాటర్డే ఎలా గడిచింది, టీ తాగేసారా లేదా అనేది నాతో చెప్పండి.
వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫైనల్గా టీ అయితే రెడీ అయిపోయింది. మా వారు కూడా ఫ్రెష్ అయిపోయారు. పక్కనే మా పాపకు పాలు కూడా వెయిట్ చేశాను. తనైతే కార్న్ఫ్లేక్స్ తినేస్తానంది. ఇంకా మాకైతే చక్కగా టీ అయితే పోసేసుకుంటున్నాను. మేమైతే మా ఈవినింగ్ టీ ఎంజాయ్ చేసేసాం. తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయాను. బయటికి స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే చిన్న పని అన్నాను కదా, స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి. పాపకి బ్యాగ్ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళ సెషన్ ముందే స్టార్ట్ అయిపోయింది కాబట్టి తనకు అవసరమైనవన్నీ ఉన్నాయి. ఓన్లీ షూసే, అది కూడా వైట్ షూస్ కావాల్సి ఉంది. బ్లాక్ ఎలా అంటే ఇయర్ అంతా నడుస్తాయని ఏం కాదు, 1-2 మంత్స్లో పోయేలా ఉన్నాయన్నమాట. సరే చూద్దాం కదా అని అనుకున్నాం. లాస్ట్ టైం ఇంతకుముందు కూడా స్కూల్లో యూనిఫామ్ స్టోర్ పెడతారు కదా, ఆ స్టోర్లోనే తీసుకునేవాళ్ళం. బట్ ఇయర్ బై ఇయర్ ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర షూస్ క్వాలిటీ బాగా తగ్గిపోతుంది, వెల్క్రోస్ పాడైపోతున్నాయి. వీళ్ళకేమో 6th స్టాండర్డ్ వరకు కంపల్సరీ వెల్క్రో ఉన్న షూసే వేయాలి, లేస్వి వేయడానికి లేదనమాట. అవేమో అక్కడ తీసుకుంటే వాషబుల్ ఉండట్లేదు. షూ మనకెప్పుడు చిన్నపిల్లలకి వాషబుల్ ఉంటేనే బాగుంటుంది. ఆ వైట్ షూ మీద ఒకసారి ఏదన్నా మరక పడిందంటే అది అలానే ఉండిపోతుంది, అస్సలు పోవట్లేదు. సరే ఈసారి అక్కడైతే తీసుకోవద్దు అనుకున్నాం. సరే నేను మెట్రోలో కానీ బాటాలో కానీ చూద్దామని అన్నాను. మా హస్బెండ్ ఏమో నాకు డికెత్లాన్ నుంచి మెసేజ్ వచ్చింది, వాడు కూడా బ్యాక్ టు స్కూల్ అని ఏవో పెట్టాడు షూస్, అక్కడ చూద్దాం అక్కడైతే బాగుంటాయి కదా అని అంటే సరే అని వెళ్ళాం. లాజిక్స్లో బాటా అయితే లాజిక్స్లో ఉంటాయి కానీ డికెత్లాన్ అంటే కంపల్సరీ డిఎల్ఎఫ్కి వెళ్ళాల్సిందే. సరే కదా అని ఇంక అక్కడికే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం. పిల్లలు రోజు రోజుకి పెరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ పాదాల సైజు కూడా ఎంతో కొంత చేంజ్ అయితే వస్తూ ఉంటుంది. చూస్తూ ఉండగానే ఈరోజు తీసుకున్న శాండిల్స్ ఏమన్నా పిల్లలకి 2-3 మంత్స్లోనే టైట్ అయిపోతాయి కదా, అలా. అండ్ ఇంట్లో ఎన్ని హూలా హుప్స్ ఉన్నా ఇంట్లో అయితే ఆడదు, కానీ అక్కడ మాత్రం ఆడుతుంది. ఇంట్లో 1కి 2 ఉన్నాయి, చేయమంటే అస్సలు చేయదు, అక్కడ మాత్రం అలా చేస్తుంది. అక్కడికి వెళ్తే అంతే, పిల్లలకు ఫన్ జోన్కి వెళ్ళినట్టే ఉంటుంది డికెత్లాన్కి వెళ్తే. అలా సైజ్ అయితే చూసుకున్నాం. ఫైనల్గా తెలిసింది ఏంటంటే బై 2 at 3000 రూపీస్ అయితే ఉంది. సో 1500కి ఒక షూ వచ్చేస్తుంది. ఒక బ్లాక్ ఒక వైట్ తీసేసుకుందాం. ఎలానో ఆ బ్లాక్ కూడా 2-3 మంత్స్లో పని పెడుతుంది కదా. ఇలా మనకి ఇది అవసరం అని ముందే తెలిసిపోతే ఒకేసారి ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే బెటర్ కదా అనిపించింది. క్వాలిటీ బాగుంది. ఈ వైట్ అయితే చక్కగా వాషబుల్, మనం బ్రష్ కొట్టినా ఏం కావన్నమాట. అందుకని అలా తీసేసుకున్నాం. ఇంక అక్కడ పని అయితే అయిపోయింది. ఇంకా మా అమ్మాయి డిఎల్ఎఫ్కి వచ్చిన ఎక్కడికి వెళ్ళినా బయటికి బోబా అని ప్రాణం తీసేస్తూ ఉంటుందిగా, అలా అయితే తన కోసం ఒక బోబా తీసుకొని ఇంకా బయట మేమేం డిన్నర్ చేసే ప్లాన్ లేదు, ఇంట్లోనే చేద్దాం అనుకున్నాం. ఇంక ఇంటికి వచ్చాక బ్యాటర్స్ అయితే ఏం లేవు, ఇడ్లీ దోశ. సో ఉప్మానే చేయాలి. ఉప్మా అంటే మా వాళ్ళు దలియానే తింటారు, ఆ సూజీ ఉప్మా పెద్దగా ఇష్టపడరు. ఆ దలియా ఏమో కొంచెమే ఉంది. ఇంకా దానికి తోడుగా దలియా ప్లస్ సేమియా కలిపి ఉప్మా అయితే చేసేసాను. మీలో ఎంతమంది ఇలా బన్సీ రవ్వ సేమియా కలిపి ఉప్మా చేస్తారనేది నాతో చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా, మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇలా 1కి 2 వాటర్ పోస్తే సరిపోతుంది. ఈక్వల్గా తీసుకున్నాను నేను. నా దగ్గర 1 చిన్న గ్లాస్ దలియా ఉంది. మళ్ళీ సేమ్ మెజర్మెంట్తో సేమియా కూడా తీసుకొని చేస్తాను. ఉత్త సేమియా ఉప్మా అయినా నేను మా హస్బెండ్ తినేస్తాం, కానీ మా పాప కొంచెం గొడవ చేస్తుంది. తనకు ఉప్మా అంటే ఓన్లీ దలియానే ఇష్టం, సూజీ తినదు, సేమియా తినదు, ఏవి తినదు. చాలా ఇలా చూజీగా ఉండే పిల్లలతో కొంచెం కష్టంగానే ఉంటుంది, మనం ఇంకేం చేయలేం. అలా తనకి ఇష్టమైనవి తన స్పైస్ లెవెల్స్కి తన టేస్ట్ బడ్స్కి తగ్గట్టు చేసుకుంటూ అలా నెట్టుకొచ్చేస్తున్నాను. చేయగలిగింది ఏం లేదు. అందరు పిల్లలు ఒకలా ఉంటారు కదా, మన చేతికి ఉన్న 5 ఫింగర్సే ఒకలా ఉండవు, ఇంట్లో ఉన్న 4 మనుషులే ఒకలా ఉండరు, మరి పిల్లలందరూ ఒకలా ఎలా ఉంటారు చెప్పండి. అలా మా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ క్లిప్ తీద్దామని మర్చిపోయాను. ఈరోజు మా సాటర్డే అయితే ఇలా గడిచింది. ఈరోజు ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపు సండే తొలి ఏకాదశి వీడియో మీరు ఆల్రెడీ చూసేశారు కాబట్టి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, సీ యూ టుమారో, బాయ్.